పప్పుచారు చేసుకోవడానికి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, 1 టీ గ్లాసులు కందిపప్పు. ఇప్పుడు దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం. పప్పుకు తగ్గట్టు నీళ్ళు పోసుకుందాం. ఉడికేదానికి తగ్గట్టు కొంచెం నీళ్ళు పోసి చింతపండు నానబెట్టుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసేసి పసుపు వేసుకుందాం. వేసేసి ఇప్పుడు పసుపు వేద్దాం. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని పప్పు పొంగకుండా ఉంటుంది. కుక్కర్లో అయినా సరే పప్పు పైకి రాకుండా ఉంటుంది. కొంచెం నూనె వేసేసి ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేన తర్వాత పప్పు ఉడికిపోయింది. పప్పు బాగా మ్యాష్ చేయాలి. బాగా దాంతో మెత్తగా మెదుపుకుంటే బాగా మెదుగుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసి ఆ పక్కన చింతపండు పులుసు అది పోసేసి తిరగమాతకి గంజి పెట్టుకుందాం. తిరగమాతకి పెట్టేసి తిరగమాతకి నూనె వేసుకుందాం. 1 చెంచా చాలు. కొంచెం అదే కొంచెం గంట సరిపోతుంది. ఇప్పుడు తిరగమాత గింజలు, పోపు గింజలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత పప్పులో కొంచెం కారం తక్కువైతే వెల్లుల్లిపాయ కారం వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ కారం వేసుకొని మంచిగా అది కూడా కొంచెం నూనెలో వేగిన తర్వాత పప్పుచారు తిరగమాత వేసి ఉప్పు వేసుకొని పప్పులో కూడా ఉప్పు వేసుకొని ముందు ఇప్పుడు తిరగమాత వేసిన కరివేపాకు లేదు వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పప్పుచారులో తిరగమాత ఉప్పు వేసుకొని పప్పుచారులో తిరగమాత పోయటమేను. అయిపోయింది పప్పుచారు. సూపర్ పప్పుచారు.